పార్టీ వేరు, పదవి వేరు. బట్ ఉద్యమంలో పాల్గొనడం అనేది నాకు అంటే నేను ఉద్యోగం చేసుకోవాలనుకునేదాన్ని రిజైన్ చేసేసిన. కేసీఆర్ గారి 2 సభలు అటెండ్ అయిన తర్వాత నేను నా జాబ్కి రిజైన్ చేసి డెడికేటెడ్గా ఉద్యమంలో పాల్గొన్నాను. ఆయన స్పీచ్ విన్న తర్వాత, ఆయన ప్రసంగాలు విన్న తర్వాత అట్లా నేను మోటివేట్ అయినాను. ఏదో పార్టీలో పడి ఏ అంశంలో మోటివేట్ అయ్యారు మేడం? ఎందుకు, ఎట్లా అనిపించింది? తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఏంటి, దానికి గతంలో జరిగిన ప్రయత్నాలు ఏంటి, ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఏ విధంగా మళ్ళీ మోసపోతున్నాం, ఇప్పుడు మనము ఆంధ్ర పాలకుల చేతిలోంచి బయటపడితే భవిష్యత్తు బాగుంటది అనే వారు చెప్తున్న ప్రసంగంలో వారు చెప్తున్న అంశాలని బట్టి ఏదో పొలిటికల్ పార్టీ, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎంపీపీ అప్పటికి, ఏదో ఒక పొలిటికల్ పార్టీలో పడి అట్లా కొట్టుకుంటూ పోయే బదులు కనీసం ఉద్యమ పార్టీలో ఉంటే మనకు ఒక తృప్తి, మనకు ఒక గమ్యం ఉంది. ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే తప్పకుండా కేసీఆర్ గారి ఉద్యమంలో సీరియస్గా పనిచేయాలని నేను నిర్ణయం తీసుకున్నా. అట్లా నేను కొనసాగిన. నాకు 100% నా వెన్నంటి ఉండి నన్ను చూసుకున్న వ్యక్తి మహేందర్ రెడ్డి. రైట్. అయితే మిమ్మల్ని ఒక కరెక్షన్ చేయాలనుకున్నా కదా, నాకున్న పేరు ఏంటంటే మేడం ముక్కుసూటిగా మాట్లాడుతుంది, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది, పని అవుతుంది అంటే అయిపోతుంది అని చెప్తుంది, కాదంటే కాదని చెప్పేస్తుంది. అట్లా చెప్పొద్దు. నా నియోజకవర్గంలో నా ఫాలోవర్స్, నా మండల నాయకులు నాకు అప్పుడప్పుడు చెప్తారు, మేడం అట్లా చెప్పకండి మేడం, కాదని తెలుసు కానీ మీరు కాదని చెప్పకండి, చూద్దామని చెప్పండి, మళ్ళగలవమని చెప్పండి అని అంటారు. నాకు ఎందుకో అది రాదు అంత తొందరగా, వెంటనే వాళ్ళ మభ్యపెట్టే మాట నాకు తొందరగా రాదు. చాలా కష్టం, అట్లా రావాలంటే చాలా కష్టం. ఎప్పుడో ఒకసారి 1-2 సార్లు అననేమో కానీ దాదాపుగా అనవసరంగా ఏం తిరుగుతారు, తిరగకండి, ఇదేమన్నా ఉంటే 6 నెలల తర్వాత అవుతుంది, ఇప్పుడైతే కాదు, లేదంటే ఇక్కడ తిరగకండి, మీరు అక్కడ పోతే పని అవుతుంది, మీరు ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోండి, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం. చెప్పిన సందర్భంలో వాళ్ళు ఒక 2 నిమిషాలు ఇబ్బంది పడవచ్చు కానీ అదే అల్టిమేట్ గా అదే ఫ్యాక్ట్ కదా మేడం. అదే ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు గతంలో 65 సంవత్సరాలకు పెన్షన్ ఉండేది, 64 సంవత్సరాలకు వస్తారు, వచ్చి నాకు పెన్షన్ పెట్టి అంటే సరే మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఏదో ఒకటి తీసుకురండి అంటే వాళ్ళు పట్టుకొస్తారు. చూస్తే 64 ఉంటుంది అందులో క్యాల్కులేట్ చేస్తే, ఇంకొక సంవత్సరం పడుతుంది మీకు పెన్షన్ రావడానికి అని చెప్పేస్తా. ఫీల్ అవుతాడు, ఆ రోజు ఫీల్ అవుతాడు. నువ్వు అంటే రాదా, ఎమ్మెల్యే నువ్వు చెప్తే రాదా అంటారు, అనుకుంటే కాదా అని అట్లా అంటారు వాళ్ళు. అట్లా కాదు, దీని మీద రాసింది కదా, రాసినప్పుడు మనం ఎట్లా చేస్తాం, నేను చెప్పనైతే చెప్తా కానీ నీకు సంవత్సరం పడుతుంది అని చెప్పేస్తా నేను. ఇవాళ సరే అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళు చేసుకోరు. ఇవే విమర్శలు నాకు వస్తాయి, మా క్యాడర్ నుంచి వస్తాయి, బయట వాళ్ళ నుంచి కాదు. నువ్వు అట్లా ఎట్లా చెప్తావు మేడం, సరే అని పోతాడు, మళ్ళీ ఈ ఆఫీస్ తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు, ఇక్కడ ఆడో 2,000 ఇస్తాడు, ఈడో 3,000 ఇస్తాడు, ఇచ్చి ఆఖరికి వస్తుంది, వచ్చే టైంకి వస్తుంది. కానీ నేను ఎమ్మెల్యే దగ్గర పోతే పని కాలేదు, పలానా దగ్గర పోతే నాకు పని అయిందని చెప్పుకుంటాడు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా చెప్పండి. నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఇది కొంచెం ఇదే అంటే ఎమ్మెల్యే దగ్గర పోతే పని కాలేదు అనేది బాగా ప్రచారం అవడంతో వ్యతిరేకత వచ్చిందని అనుకోవచ్చా? అంటే అట్లేం లేదు, అర్థమైంది మా వాళ్ళకి, మా ప్రజలకు కూడా అర్థమైంది. మేడం దగ్గర పోతే పక్కా పని అవుతుంది, ఇక పని కాదనుకుంటే అది కాని పనే అనేది ప్రజలకు అర్థమైంది, మా క్యాడర్ కూడా అర్థమైంది. అంటే కానీ మీరు పాలిటిక్స్ లో ఉన్నారు కదా మేడం, అట్లా చెప్పడం కరెక్టేనా? అంటే నేను అడుగుతున్న క్వశ్చన్, చెప్పొచ్చా అట్లా? కరెక్ట్ కాదు, అట్లా చెప్పడం కరెక్టే కాదు, కానీ నా నేచర్ ఏందో నాకు తెలియదు, నేను కూడా అట్లా చెప్పకుండా ఉండాలని ఎట్లా నా నేచరే అది చెప్తున్నా. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా నా నేచరే అది, కాకపోతే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముక్కుసూటిగా చెప్తే బాధపడతారు అనిపించినప్పుడు సరే చేద్దాంలే, మళ్ళీ తర్వాత ఒకసారి కలువు, నేనే ఫోన్ చేస్తాను, నువ్వు తిరగక, ఎవరి దగ్గర తిరగక, ఎవరికి పైసలు ఇవ్వకు, నేనే చేస్తాపో, కొంచెం టైం పడుతుంది చేస్తాపో అని చెప్పేసి ఆ విధంగా నేను వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ దాటేసుకుంటూ వస్తున్నాను. ఎంపీటీసీగా మొదలైన మీ ప్రస్థానం ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ విప్గా ఉన్నారు. ఈ టర్మ్ లో గెలిచుంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే అరే నేను మంత్రి అయితే ఉండే కదా అని ఎప్పుడైనా అనిపించింది మినిస్ట్రీ కావాలి నాకనే? ఓకే, అంటే ఓపెన్ గా ఎవరైనా ఎదగాలని కోరుకుంటారు కదా. అండ్ నాకు కేసీఆర్ గారి అండదండలు ఉన్నాయి, నన్ను ఒక కుటుంబ సభ్యులాగా చూసుకుంటారు సారు. సో ఈసారి నాకు అవకాశం ఇస్తారని నేను అనుకున్నాను. మరి ఎన్నడో ఒక రోజు మినిస్టర్ అయితే నేను మంత్రిత్వ శాఖలో ఉంటా అనేది నమ్మకం ఉంది. ఎందుకంటే మహిళా నాయకులు కూడా తక్కువ ఉన్నారు మా పార్టీలో. నేను అంటే సీనియర్లో మేము 2-3 ఉన్నాం, సో అవకాశం ఇచ్చేది ఉంటుంది. అంటే భవిష్యత్తులో అవుతారా, మంత్రి అవుతారా అనిపిస్తుంది నాకు, అయితే అని అనిపిస్తుంది నాకు, చూడాలి. అంటే మీరేమో మంత్రి అయితే అంటున్నారు, ఈ బీర్లయ్య గారేమో పొద్దున్న లేస్తే ఆల్రెడీ చూసుకొని 10 ఏళ్ళుగా వాళ్ళు పట్టించిన పాపాన పోలేదు, నేను వచ్చినాక ఆయన సీసీ రోడ్లని, స్ట్రీట్ లైట్ అని, డ్రైనేజ్ వ్యవస్థలని, పైన బాగా చేస్తున్నా, చెరువులు బాగా చేస్తున్నా,
సునీతమ్మ గారు చేసింది లేదా అయింది లేదా అని వారు మాట్లాడతారు. ఫండ్స్ ఎక్కడి నుంచి తెచ్చాడో అడగాలి. నేను చెప్తున్నా కదా, SDF ఫండ్స్ వస్తే అవే ఆడో 5 లక్షలు ఆడో 10 లక్షలు సీసీ రోడ్లు చేసింది. మేము పెట్టిన చెక్ డ్యామ్లే. ఈరోజు మేము మంజూరు చేసిన రోడ్లకు ఆయన పోయి మా బండ తీసి బండ పెట్టుకుంటున్నారు. శంకుస్థాపన బండ ఉంది, మా పేరు ఉండొద్దని చెప్పి ఆ శంకుస్థాపన బండ కూల్చేసి కొత్త బండ పెట్టుకొని పని చేసుకుంటున్నారు. నేనేం చేసిన అంటే మనం ఏం చెప్తాం చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే మాట మీ ద్వారా అడగదలుచుకున్నా, వీళ్ళయ్య గారిని అడగదలుచుకున్నా. మెడికల్ కాలేజ్ ఎందుకు అవ్వట్లేదు పని? 100 పడకల ఆసుపత్రి అది ఎందుకు పని అవ్వట్లేదు? మేము మంజూరు చేసి రెడీగా ఉన్నాయి కదా, ఎందుకు పని అవ్వట్లేదు? TUFIDC కింద యారుగుట్ట పట్టణానికి మున్సిపాలిటీకి 20 కోట్ల ఫండ్ ఉంది. ల్యాబ్స్ కావు, ఆ ఫండ్స్ ల్యాబ్స్ కావు. ఆ పనులు ఎందుకు చేయించట్లేదు మీరు? ఆలేరు మున్సిపాలిటీలో, యారుగుట్ట మున్సిపాలిటీలో రెండిటికి కూడా మున్సిపల్ భవనం మంజూరీ ఉంది, పనులు శంకుస్థాపన కూడా అయినాయి. వాటిని ఎందుకు చేస్తలేరు మీరు? చేయాలి కదా. అదే రేవంత్ రెడ్డి లెక్క వాళ్ళదేమి ఉండొద్దు, అంత నాదే ఉండాలి, చెరిపేయాలి, వాళ్ళ ఆనవాళ్ళు చెరిపేయాలనే టైప్లో ఆలోచిస్తాడు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు చేయించట్లేదు? ST సప్లాన్ కింద రోడ్స్ మంజూరు చేసినాం, అంటే తాండాలకు కూడా కనెక్టివిటీ ఇవ్వడానికి ST సప్లాన్ కింద నిధులు మంజూరు చేసినాం. వాటి పనులు ఎందుకు చేయిస్తలేరు? HMDA ఫండ్స్ ఉన్నాయి, ఉన్న వాటిని చేయించలేకపోతున్నారు. ఫండ్స్ రెడీగా ఉంటే కూడా పనులు చేయించలేకపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఉంది మా కాన్స్టిట్యున్సీలో. భూ కబ్జాలు ఎవరన్నా, అసలు మొన్న ఒక పోలీస్ అధికారి చెప్తున్నారు, నాకు పేరు చెప్తే బాగుండదు కానీ, భార్య భర్తల పంచాయతీకి కూడా ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు. వేరే పనులేం లేవు కదా, చేసే పనులేం లేవు కదా, ఏం నిధులు లేవు, పని చేసేది ఏం లేదు, ఉన్నది కూడా చూసుకునే పరిస్థితి లేదు. ఇది మంజూరైంది, దీన్ని ఎంబడి పడదాము, దీన్ని పని చేపిద్దామనే